మజ్లిస్ నేత అక్బరుద్దీన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై ఆయనను అరెస్టు చేయమని కిషన్గంజ్ జిల్లా ఎస్పీ రాజీవ్ రాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 4న బీహార్ కమిషన్గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో అక్బరుద్దీన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అవమానకర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని దీనిపై కిషన్గంజ్ పోలీసులు ఐపీసీ సిఆర్ఎఫ్సి కింద కేసు నమోదు చేశారు. బీహార్లోని సింహాచల్ ప్రాంతంలోని 6 నియోజకవర్గాల్లో ఐఎంఎం పోటీ చేస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయాలని బీహార్లోని కిషన్గంజ్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన ఈ వారంలోనే బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఆయన ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో ఆయన అక్కడ ఉన్నటువంటి జనాన్ని రెచ్చగొట్టే తీరులో ప్రసంగాలు చేశారు. ఇది ఎన్నికల కోడ్ కూడా విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందులో ఆయన ప్రధానిని అవమానించే విధంగా మాట్లాడారన్నది ప్రధానంగా ఆయనకు ఉన్నటువంటి అభియోగం. గుజరాత్ అల్లర్ల సందర్భంలోనే నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఛార్జ్షీట్ కనుక ఆయన పెట్టి ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేవాడు కాదు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన అక్కడ చేసినట్టు తెలిసింది. వాటితో పాటు అనేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ మేరకు కిషన్గంజ్ ఎస్పీ అరెస్ట్ వారెంట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఐపీసీతో పాటు సిఆర్పిసి కింద కూడా ఆయనపై కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇప్పటికే ఆయనను అరెస్ట్ వారెంట్ జారీ అయిన సందర్భంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు సన్నద్ధమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలోనే మనం చూసాం, గత 2 ఏళ్ల కిందటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఒకసారి ఆయన అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని చూసాం. మళ్ళీ ఇప్పుడు ఆయన పైన అరెస్ట్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఎంఐఎం గానీ అటు ఓవైసీ దీనిపై ఎటువంటి ప్రతిస్పందన వస్తుందన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఎంఐఎం పార్టీ బీహార్లోని సీమాంచల్ రీజియన్ లో ఉన్నటువంటి 20 అసెంబ్లీ స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఈ ఎన్నికల ప్రసంగం వివాదాస్పదమై ఆయన అరెస్ట్ వారెంట్ కు జారీ చేసింది. దీనిపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఏమైనా స్పందించారా? అక్బరుద్దీన్ ఓవైసీ ఇంకా స్పందించాల్సింది. ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఎలా స్పందిస్తుందనేది మనం వేచి చూడాలి. ఆల్ ఇండియా ఎంఐఎం అధ్యక్షుడిగా అసదుద్దీన్ ఓవైసీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీ దీనిపైన ఎటువంటి స్పందిస్తుందనేది మనం చూడాలి. ఎన్నికల సందర్భంలో అనేక సార్లు ఎన్నికల సంఘం కానీ మిగిలినటువంటి నోటీసులు జారీ అవుతుంటాయి. కానీ ఈసారి నేరుగా పోలీసులే అరెస్ట్ వారెంట్ జారీ చేయడం మాత్రం కొంత ఈ అంశానికి ఉన్నటువంటి ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ప్రధానమంత్రిని అవమానించే విధంగా మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి జనాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అనేది ఆయన పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఆ అభియోగం నేపథ్యంలోనే అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓకే వెంకటేష్.